మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? పులివెందులలో జగన్ ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్ కట్టించాడక్క. కానీ మీ చంద్రన్నే అది నడవకుండా మూసేశాడు. నీ చుట్టూ టీడీపీ పచ్చ నాయకులను పెట్టుకొని తిరిగితే నిజాలు ఎలా చెప్తావు చెప్పు? పులివెందులలోనే కాదు, రాష్ట్రంలో కూడా ప్రజలకు ఏం చెయ్యాలో నీలాంటి వారి దగ్గర చెప్పించుకునే స్థాయి జగన్ది కాదు, అది చంద్రబాబు దక్క. నీ పక్కనున్న టీడీపీ బీటెక్ రవి అనుచరులు నారా లోకేష్కి క్లోజ్గా ఉండే టీడీపీ నాయకులకు చెప్పు, జగన్ కట్టించిన కోల్డ్ స్టోరేజ్ మూసింది చాలు, ఓపెన్ చెయ్యవయ్యా, పంతానికి పోయి రైతులను చంపకని. లేదంటే చంద్రబాబు నువ్వు మీ సునీతక్క మాట్లాడే లోకల్ హాట్ కాల్లో అయినా చెప్పు, సరేనా అక్క? వెనకాల కనిపిస్తా ఉంది కదా బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్ తో ఉన్న బిల్డింగ్, అదేమిటి అని అంటే ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం.